ఐడియా మేడంకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ లో కాలిఫోర్నియాలో మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మన 25th యానివర్సరీని బేస్ చేసుకుని మనం యుఎస్ లో ఆర్కే సిల్క్స్ కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేస్తే అది ఆర్కే సిల్క్స్ కి ఒక మైల్ స్టోన్ లా ఉంటుంది. లోకల్ నుంచి గ్లోబల్ కి ఆర్కే సిల్క్స్ ఎక్స్పాన్షన్ జరిగినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. సమీరా చెప్పిన ఐడియా మేడం, ఒక చిన్న ఎక్స్టెన్షన్. ప్లీజ్ మేడం, మన కల్చర్ని, మన సాంప్రదాయాన్ని ప్రమోట్ చేయడం కోసం మనం యుఎస్ లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. ఫైన్, బట్ అక్కడున్న వాళ్ళకు కూడా ఒక కల్చర్ అంటూ ఉంటుంది కదా. సో యుఎస్ లో కొత్తగా ఓపెన్ చేసే ఆర్కే సిల్క్స్ బ్రాంచ్ లో ఈ బ్రాండ్స్ తో పాటు అక్కడున్న పీపుల్ కి నచ్చేలాగా, వాళ్ళ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి కూడా వెస్ట్రన్ వేర్ అటాచ్ చేస్తే వెస్ట్రన్ వేరా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా ఒపీనియన్. మొత్తం నాశనం చేసి పడేసింది. వెస్ట్రన్ వేర్ మిక్స్ చేస్తావా? అప్పుడు ఆర్కే సిల్క్స్ ప్రత్యేకత ఏముంటుందమ్మా? యాక్చువల్గా ట్రెడిషన్ని వెస్టర్న్ని మిక్స్ చేయడం కూడా ఒక విధంగా బెటర్ ఐడియానేమో. ఓకే, అనన్య వాళ్ళు చెప్పిన తర్వాత వి విల్ డిసైడ్. అనన్య, ఏం భయపడకు, నేను చెప్పినట్టు చెప్పేసి. డిస్కౌంట్లు, ఆఫర్లు అని కాకుండా పబ్లిక్ ని అట్రాక్ట్ చేయటానికి ఒక కాంటెస్ట్ లాంటిది పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. నేను అంతకంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. నా కాన్సెప్ట్ ఆనంద భైరవ్ గారికి ఎంత నచ్చిందో తెలుసా? ఆవిడ నన్ను ఎంత మెచ్చుకున్నారో తెలుసా? ఆ కాన్సెప్ట్ నీదేనా? అనన్యదేనమ్మా. అయినా నీకెందుకు వచ్చిందో డౌటు? ఎందుకొచ్చిందో దానికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కొత్తేం కాదు కదా. అయితే వెళ్ళి ఐడియా నాది కాదు సరైనది అని ఆనంద గారికి చెప్తావా? అమ్మ ఎందుకు అలా చెప్తుంది? మరి ఎందుకలా మాట్లాడుతుంది? ఏదో ఫ్లోలో అన్నానులేవే. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఆవిడ నీకు బాగా దగ్గరైపోయింది అనుకోకు. ఆ ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ లో వేరే అమ్మాయి ఎవరైనా గెలిచిందే అనుకో, తను నీకంటే ఎక్కువ దగ్గరైపోతుంది. అమ్మ చెప్తుంది కరెక్టే అక్క. వేరే వాళ్ళెవరూ మన మధ్య రాకుండా ఉండాలంటే ఆ కాంటెస్ట్ లో నువ్వే పార్టిసిపేట్ చేయాలి. ఉత్తమ మహిళగా నువ్వే సెలెక్ట్ అవ్వాలి. చూస్తూ ఉండగానే రాజ్కోటి సిల్క్స్ 25 వసంతాలు పూర్తి చేసుకుందంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అంతా మీ చేతి చలవే. లేదండి, పెద్దవాళ్లైనా మీలాంటి శ్రేయోభిలాషల ఆశీర్వాద బలం వల్లే ఇదంతా. గుణవంతురాలివమ్మా. అందుకే ఆ భగవంతుడు ఎప్పుడూ నీకిలా తోడుగా ఉండి నిన్నిలా ముందుకు నడిపిస్తున్నాడు.
కపిల, బాబాయ్ని లోపలికి తీసుకెళ్ళు. ఓకే మేడం. నమస్కారం రండి. నమస్కారం అండి. అన్నయ్య రే, ఏంట్రా స్నేహితుడు అయ్యుండి ఎంత ఆలస్యంగానే వచ్చేది? నీతో తిట్లు తింటే గాని నాకు తృప్తిగా ఉండదు కదరా, అందుకే కావాలని ఆలస్యం చేశా. మీ షాపు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే మీ అబ్బాయి దర్శన్ పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా చేస్తారో. అవును, ఈ ఫంక్షన్ అయిపోగానే మా ఇంట్లో జరిగే పెద్ద పండగ మా దర్శన్ బాబు పెళ్లి. లోపలికి వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. అలాగే. వెళ్ళండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అవును, అనన్య కూడా ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుందంట కదా? అవునా ఆంటీ, ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ తో పాటు తనే ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వాలని ఒక ట్రయల్ వేస్తుంది.